నమస్తే అందరికీ. సో ఒక 2 డేస్లో స్టార్ట్ అవబోయే T20 వరల్డ్ కప్ గురించి అయితే ప్రజెంట్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఏ టీం స్ట్రాంగ్ ఉంది, ఏ టీం స్ట్రాంగ్గా లేదు, సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇండియా మాత్రం సాలిడ్గా ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఒక్కొక్కరు అయితే ఇచ్చి పడేశారు. సో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే ఇషాన్ కిషన్ గురించి. సో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అయితే మనోడు 1 డౌన్లో వచ్చాడు, కానీ T20 వరల్డ్ కప్లో ఎవరు ఓపెనింగ్ చేస్తున్నారు అనేది ఈ సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో అయితే మనకు తెలిసిపోయింది. సో ఇషాన్ కిషన్ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో 50 కొట్టాడు భయ్యా మనోడు. అది కూడా ఆపోజిట్లో అభిషేక్ శర్మని డామినేట్ చేశాడు. సో ఇంతవరకు ఎలా అంటే అభిషేక్ శర్మ ఆడితే ఖచ్చితంగా అందరూ ఎవ్వరు కనిపించేవారు కాదు, కానీ ఇషాన్ కిషన్ వచ్చేసి అభిషేక్ శర్మనే డామినేట్ చేశాడంటే ఒకసారి అంటే మన ఓపెనింగ్ ఎలా ఉందో మనకైతే అర్థమవుతుంది. సో టీం అయితే చాలా సాలిడ్గా ఉంది. అలానే తిలక్ వర్మ గురించి మాట్లాడుకోవాలంటే ఇంజరీ తర్వాత వస్తున్నాడు. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఎలా ఆడతాడో, అసలు ఆడతాడో లేదా ఇలా. కానీ ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఏదైతే ఉందో అతను ఆడిన నాక్ ఏదైతే ఉందో కంప్లీట్. ఇంకా తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్తో అతని ప్లేస్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చినట్టు సూర్యాబాయ్ అంటే లాస్ట్ ఇయర్ ఒక్క 50 కూడా లేదు. సో కానీ ఈ ఇయర్ ఎలా అయితే స్టార్ట్ చేశాడో మంచి ఫామ్ అందుకున్నాడు, బాగా ఆడుతున్నాడు, 50లు కొడుతున్నాడు. సో లాస్ట్ వరకు ఉంటున్నాడు. అలానే కెప్టెన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. సో నెక్స్ట్ మనం పాండ్యా గురించి మాట్లాడుకుందాం. సో పాండ్యా అంటే వస్తాడు, కొడతాడు, రిపీట్, వస్తాడు, కొడతాడు, రిపీట్. సో ఇదే కంటిన్యూ అవుతుంది. మామూలు ఫామ్లో అయితే లేడు, ఇచ్చేవాడేస్తున్నాడు ఒక్కొక్కడికి. రింకు సింగ్ గురించి మాట్లాడుకుంటే సో తనదైన రోజు మాత్రం చెలరెగుతాడు. ఇంతకుముందు జరిగినట్టు మ్యాచ్లో మనం ఖచ్చితంగా చూసాం. అలాగే శివన్ దుబే ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్, ఎలా అయితే ఉండాలో సో ఖచ్చితంగా అలా అయితే ఉంటున్నాడు. సో బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. మనం లాస్ట్ T20 వరల్డ్ కప్లో చూసుకున్నట్లయితే ఫైనల్లో అక్షర్ పటేల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలానే ఈ వరల్డ్ కప్లో కూడా అక్షర్ పటేల్ బాగా ఆడాలని ఖచ్చితంగా మనం అయితే ఆశిద్దాం. బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే హర్షదీప్ సింగ్ చాలా అంటే చాలా బాగా వేస్తున్నాడు. అలానే వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్తో బ్యాట్స్మెన్ని మ్యాజిక్ చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు. హర్షిత్ రాణా కూడా బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. ఇది టీంకి ఇంకొంచెం బలాన్ని అయితే చేకూరుస్తుంది. అలానే బుమ్రా గురించి అయితే మనం స్పెషల్గా ఏం మాట్లాడిన అవసరం లేదు. తనదైన రోజు, తనది కాని రోజును కూడా మ్యాచ్ అవతల పక్క నుంచి మన వైపుకి తిప్పేస్తాడు. సంజు శాంసన్ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఇది బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 5 T20లో సో ఒక్కసారి కూడా ఆకట్టుకోలేకపోయాడు. సో దాని కారణంగా అతని ప్లేస్ని ఇషాన్ కిషన్ రీప్లేస్ చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే T20 వరల్డ్ కప్లో ఎవరు ఓపెనింగ్ చేస్తున్నారో మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఇందులో ఎటువంటి డౌట్ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ అయితే ఓపెనింగ్ చేస్తారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా కొట్టారు బ్రో, 240 చాలా ఈజీగా. సో ఇంతకుముందు 160, 180 కొడితే T20లో పెద్ద స్కోర్ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు 200+ ఉంటాయి. కానీ సో మ్యాచ్ ఇంకా మందా లేదా అన్నట్టుగా ఉంటుంది. కానీ మన వాళ్ళు అయితే మాత్రం 200+ అయితే ఖచ్చితంగా పెడుతున్నారు. నాకు తెలిసి ఇండియన్ క్రికెట్ టీం భయాన్ని మర్చిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే వికెట్లు పడుతున్నాయి, భయం అయితే అసలు ఎవరిలోనూ కనిపించలేదు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సో ఎలా కొడుతున్నారంటే నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే అవతల టీంని చూస్తే నాకే చేయాలేస్తుంది. అరే ఇలా కొడుతున్నారు ఏంటబ్బా, కొంచెం తగ్గండి. సో ఇలా అనిపిస్తుంది. ఇలానే కొనసాగి మరొక T20 వరల్డ్ కప్ మన ఇండియాకి రావాలని ఖచ్చితంగా అయితే కోరుకుందాం. మ్యాచ్లు స్టార్ట్ అయిన తర్వాత ఇండియన్ మ్యాచ్ ప్రతి మ్యాచ్ కూడా మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.